దార్శనికుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో $4.2 ట్రిలియన్ భారత్ ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తద్వారా జపాన్ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటిందన్నారు. ఇక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదిక ప్రకారం 2028 నాటికి జర్మనీ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటుతుందని తెలిపారు. దీంతో నాటికి భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. ఇలాంటి తరుణంలో అన్ని రాష్ట్రాలు వికసిత భారత్ 2047 లక్ష్యాలు సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో $4.2 ట్రిలియన్ భారత్ ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF నివేదికల ప్రకారం 2028 నాటికి జర్మనీ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటుతుందని తెలిపారు. దేశం ఆ వైపు పయనిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజన్ల స్వర్ణాంధ్ర 2047 సాధనకు కృషి చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు నీతి ఆయోగ్ ప్రకటించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక విజయం ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి ఎన్డీఏ ప్రభుత్వ ప్రగతిశీల పాలనకు నిదర్శనమని పవన్ కొనియాడారు. భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. నీతి ఆయోగ్ ప్రకారం భారతదేశ జీడీపీ ప్రస్తుతం 4.18 ట్రిలియన్కు చేరుకుందని గుర్తు చేశారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టిగల నాయకత్వం, అలాగే 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వ ప్రగతిశీల పాలన నిదర్శనంగా చెప్పుకోవచ్చని తెలిపారు. గత దశాబ్దంలో ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన కింద భారత అభివృద్ధి పయనాన్ని 4 ముఖ్యమైన అంశాలు నడిపించాయని చెప్పుకొచ్చారు. భారత్ వృద్ధి కథ, ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, చేరిక, డిజిటల్ పరివర్తన ద్వారా నడిచిందని పేర్కొన్నారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి, వికసిత్ భారత్ 2047 వైపు నడిపించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దమనకాండను ఆపాలని ప్రభుత్వాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది నిండు ప్రాణాలను బలిగొన్నారని, ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో పాటు వామపక్ష పార్టీలు, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ ఎన్కౌంటర్లు చేసిన వారిని అభినందిస్తూ ప్రకటన ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. భౌతిక కాయాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా 4-5 రోజులుగా జాప్యం చేయటాన్ని తప్పుపట్టారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చాక ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం వ్యవహరించలేదని పేర్కొన్నారు. అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడానికే ఈ బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతోందని మండిపడ్డారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమైన తరుణంలో వారితో చర్చలను కేంద్రం కొనసాగించారని, ఈ బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న దమనకాండను ఆపాలని ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున తీర్మానించడం జరిగింది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనే పేరుతో దఫాలుగా ఇవాళ బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. ఇటీవలనే సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారితో సహా 27 మంది నిండు ప్రాణాలు బలిగొన్నారు. దీనికంటే ముఖ్యంగా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇవాళ ఎవరైతే ఎన్కౌంటర్ చేశారో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఆయన ప్రకటనలు ఇస్తూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఉంటుందని నేను అడుగుతాను. పైగా వారి శవాలు వారి కుటుంబ సభ్యులకు ఆనవాయితీ ప్రకారం అందించాల్సింది పోయి గత 4-5 రోజులుగా వారిని కూడా మీరు నిలబెడతా ఉన్నారంటే నిజంగా చాలా బాధాకరము. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం కూడా వ్యవహరించలేదు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదివాసీలను ఊచకోత కోసి ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడున్న అటవీ సంపదనంతా కూడా కార్పొరేట్లకు దోచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని సిపిఐ, ఇతర వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులు అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం.
రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణ జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని, గత ప్రభుత్వ వైఖరితోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. చెత్తను తగ్గించేందుకు వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల ఏర్పాటును ప్రాధాన్యంగా తీసుకున్నట్లు చెప్పారు. ఉమ్మడి కడప జిల్లాలోని మున్సిపాలిటీల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆన్లైన్ ద్వారా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షలో మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టౌన్ ప్లానింగ్, డ్రైన్ల పూడికెత్తీత వంటి అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చ జరిగింది. తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. గత ప్రభుత్వం టిట్కో ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. విజయదశమి నాటికి టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. టిట్కో ఇళ్ల కోసం గత ప్రభుత్వం రుణాలు తీసుకున్నదని చెప్పారు. అమృత పథకానికి కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్రం వాటా ఇవ్వకపోవడంతో నిధులు విడుదల కాలేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని, గత ప్రభుత్వ వైఖరితోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. చెత్తను తగ్గించేందుకు వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల ఏర్పాటును ప్రాధాన్యంగా తీసుకుంటున్నట్లు చెప్పారు. త్వరలో కడప, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, విజయవాడలో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఇకపై డంపింగ్ యార్డులు ఉండకూడదు అన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే గత ప్రభుత్వం CFMS నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. ప్రస్తుతం 123 మున్సిపాలిటీలకు CFMS ద్వారా గ్రీన్ ఛానల్ అందుబాటులో ఉందని, ప్రజల అవసరాల దృష్ట్యా మున్సిపాలిటీలు నేరుగా నిధులు వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. ఈరోజు కడపలో తీసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టౌన్ ప్లానింగ్లో గత 2014-19లో అనేక రిఫార్మ్స్ చేశాం. 2014 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశంలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆన్లైన్, అది కూడా CAD సాఫ్ట్వేర్ ఉండి అన్ని డాక్యుమెంట్స్ ఉండి CAD సాఫ్ట్వేర్లో ఇన్పుట్ చేస్తే వితిన్ 1 మినిట్లో అప్రూవల్ వచ్చేది. అలాంటిది గత ప్రభుత్వం దాన్ని నిర్ణయం చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ చేసి ఆన్లైన్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసాం. సాఫ్ట్వేర్ ఇంకా లేటెస్ట్ చేసామంటే అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా లింక్ చేసాం. ఆ సాఫ్ట్వేర్ కూడా రెడీ అయింది. మరొక 4 రోజుల్లో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ కావచ్చు, సీకోస్ట్ అథారిటీ కావచ్చు, వీళ్ళందరి యొక్క సాఫ్ట్వేర్లు కూడా మున్సిపల్ సాఫ్ట్వేర్తో ఇంటర్లింక్ అవుతాయి. పేమెంట్ మున్సిపల్ సాఫ్ట్వేర్లో కడితే అది ఆటోమేటిక్గా పర్మిషన్లు వచ్చే సిస్టమ్ తీసుకొచ్చాం. అది మరొక నెలలో ఆ సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం అనేక అవకతవకల వల్ల టీడీఆర్ బాండ్లలో 100 కోట్లలో 1000 కోట్లలో ప్రభుత్వానికి నష్టం వచ్చింది. 85 లక్షల చెత్త డంప్ యార్డ్స్లో ఉంది. దాన్ని క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర మొదటి మీటింగ్లో మచిలీపట్నంలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మాకు 1 ఇయర్ లోపల ఈ రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నుల చెత్తని తొలగించాలని దాని మీద ఫోకస్ చేశాం. మోర్ దెన్ 50% ఇప్పుడు క్లియర్ అయిపోయింది. రేపు అక్టోబర్ 2కి పూర్తి అయ్యే విధంగా యాక్చువల్గా టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ఈరోజు జరుగుతుంది. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా 85 లక్షల చెత్తని తొలగిస్తాం. మనం తీసుకునే ఆహారం వలన శరీరానికి నష్టం జరగకూడదనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని వన్ ఎర్త్ వన్ లైఫ్ సభ్యులు పెనుమంచి శ్యామ్ ప్రసాద్ అన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటూ భవిష్యత్ తరాలను కూడా ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ 2వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా మరియు నగర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు విడిచిన జవాన్ మురళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా టెర్రాస్ గార్డెన్ నిర్వహిస్తున్న శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ టెర్రాస్ గార్డెన్ ద్వారా వారంలో 4 రోజుల పాటు ఆరోగ్యకరమైన కూరగాయలు పొందగలుగుతున్నామని చెప్పారు. భావితరాలకు మంచి ఆహారాన్ని అందించేందుకు టెర్రాస్ గార్డెన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో వ్యర్థంగా పడి ఉన్న వస్తువులతో టెర్రాస్ గార్డెన్ నిర్వహించుకోవచ్చని, భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మిద్దె తోటల రూపశిల్పి శ్రీ తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమైన 1 ఎర్త్ 1 లైఫ్ తన వంతు కృషి చేస్తుంది. 1 ఎర్త్ 1 లైఫ్ పర్యావరణ ప్రేమికులను, మిద్దె తోటల పట్ల సానుకూల దృక్పథం ఉన్నవారిని ఒకచోట చేర్చి ప్రజల్లో ప్రకృతి పట్ల ప్రేమ. ఆగస్ట్ ఈ నెలలో విజయవాడలో మొక్కలు, విత్తనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. సెప్టెంబర్ 2024 విజయవాడని వరద అతలాకుతలం చేసింది. మన 1 ఎర్త్ 1 లైఫ్ సభ్యులు స్పందించి వరద బాధితులకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. వరదలో చిక్కుకుపోయి అన్ని పోగొట్టుకున్న వారికి నిత్యావసరాలు, రోజువారీ ఉపయోగకరమైన వస్తువులు అందజేశారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, తెలుగు భాషను నలుదిక్కులా వ్యాప్తి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకుని వచ్చినటువంటి చరిత్రకారుడు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అని, ఆయన చేసినటువంటి సేవలను, ఆయన చరిత్రను ఎన్నటికీ మరువలేమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్ వద్ద మాజీ కార్పొరేటర్ పిరియ జగదాంబ, పిరియ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ పునఃప్రారంభ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా డివిజన్లోని మహిళలకు సీమంతాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగు భాషను నలుదిక్కుల వ్యాప్తి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చినటువంటి చరిత్రకారుడు నందమూరి తారక రామారావు అని, ఆయన చేసినటువంటి సేవలను, ఆయన చరిత్రను ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు. ఒక్కసారి ఎన్టీఆర్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏ బ్రహ్మ ముహూర్తంలో స్థాపించాడో మరి అదొక ప్రపంచం. బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతే లక్ష్యంగా, బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, పేదవాడికి పక్కా ఇల్లు, పింఛను వ్యవస్థని, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్. ఇవాళ ఆయన్ని విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం మరి సంతోషం. అట్లాగే ఆ సందర్భంలో మా డివిజను పార్టీ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా గతంలో 2014-19లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సామూహిక శ్రీమంతాలు మా చెల్లెళ్ళందరికీ కూడా గర్భిణీ స్త్రీలకు చేసేవాడు. ఇవాళ మళ్ళీ ఇక్కడ గర్భిణీ స్త్రీలకి 58వ డివిజన్లో మా దుర్గారావు, పిరియా సోమేశ్వరరావు, రవి, అలాగే మా కార్పొరేటరు మరి జగదాంబ, కనకారావు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు కూడా 2000 మందికి ఏర్పాటు చేసి చక్కటి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు పండంటి బిడ్డని ప్రసవించాలని ఆశీర్వదిస్తూ చీర, సారె, పళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు ఏ విధంగా పెడతారో ఆ విధంగా పెట్టి సామూహిక శ్రీమంతం చేసి భోజనాలు కూడా పెట్టి ఇంటికి పంపిస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం ఇది. అనేక మహిళల కోసం కార్యక్రమాలు తెచ్చాం, సంక్షేమ పథకాలు తెచ్చాం. అన్ని రకాలుగా మహిళల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం కట్టుబడి ఉంటుంది ఈ ప్రభుత్వం. గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఇప్పటికే బలంగా ఉందని, ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతం చేసే దిశగా ముందుకు వెళతామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ యశ్వంతరావు భీమ్రావ్ అంబేద్కర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు ధనికుల కోసం పనిచేస్తున్నాయని, తమ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. విజయవాడ గాంధీనగర్లోని ఓ హోటల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ యశ్వంతరావు భీమ్రావ్ అంబేద్కర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ను నియమించడం జరిగిందని తెలిపారు. మా పార్టీ నాయకుల కోసం పనిచేయదని, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న దేవిశ్రీ ప్రసాద్కి, తమ పార్టీకి అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో ఎస్సీలకు రావాల్సిన నిధులను మళ్లించి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
తమ పార్టీ సొంత సిద్ధాంతాలతో పనిచేస్తూ రాష్ట్రంలో బలోపేతం అవుతామని, మాలమాదిగలు సోదరులాంటి వారని వ్యాఖ్యానించారు. రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు. Jai Bhim to all. I am the Bhimrao Yashwantrao Ambedkar, the grandson of Dr. Baba Saheb Ambedkar and President of the Republican Party of India, into bracket Bhimrao Ambedkar. The party is newly registered in Delhi Election Commission and it is work on the Gujarat, Uttar Pradesh, Madhya Pradesh. We Republican Party unit are working over that. We have started the Republican Party in Andhra Pradesh. I am regularly visiting this Andhra Pradesh and I come to know that there is a luck of the Ambedkar movements. So we start the Republican Party here. Before all of you, I am going to announce our President, Andhra Pradesh President, Uppalati Devi Prasad. As a President of the Andhra Pradesh, before all of you, I will hand over the letter of the presidentship to the తెలంగాణలో పార్టీ నడుస్తుంది, ఆర్పిఐ ఉత్తరప్రదేశ్లో నడుస్తుంది, గుజరాత్లో నడుస్తుంది, మళ్ళా తమిళనాడులో కూడా నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వీఆర్ అనౌన్సింగ్ తమిళనాడులో కూడా ఉన్నది, బీహార్లో కూడా ఎలక్షన్లు మేము వీఆర్ కాంటెస్టింగ్ ఎలక్షన్ బీహార్లో కూడా చేస్తున్నాము, హర్యానాలో కూడా చేస్తున్నాం. మేము నెక్స్ట్ లోకల్ పంచాయత్ ఎలక్షన్ అందరికీ ఈ పార్టీ ఒక 6 months నుంచి పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేస్తుంది. ధీర మేము నేషనల్ లెవెల్ తక్ రీచ్ అవుతామని మా కోరిక ఉన్నది. మీరందరూ సపోర్ట్ చేయాలా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మన జాతీయ అధ్యక్షులు ఆర్పిఐ బిఏ వారైనటువంటి యశ్వంత్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి నా యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. వారు నా మీద ఉంచినటువంటి ఈ బాధ్యతకి నేను న్యాయం చేస్తానని సక్రమమైనటువంటి పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా పార్టీ నియమావళిబద్ధంగా పార్టీ విధి విధానాలని అనుసరించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి, సామాజిక రాజకీయ మార్పులు తీసుకురావడానికి ఒక చైతన్యం అలాగే విప్లవం లాంటి ఒక మంచి మార్గాన్ని నిర్దేశించడానికి నన్ను ఏర్పాటు చేసినందుకు యశ్వంతరావు భీమరావు అంబేద్కర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని నేను దాన్ని పూర్తి చేస్తాను అనేటటువంటి వారికి నేను తెలియజేస్తున్నాను, పూర్తి చేస్తానని. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే రాష్ట్ర స్థాయి టీడీపీ మహానాడు కార్యక్రమాలకు గన్నవరం నియోజకవర్గం నుంచి భారీగా నేతలు, కార్యకర్తలు తరలి రావాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. నారా లోకేష్ నేతృత్వంలో టీడీపీ సభ్యత్వ నమోదు ద్వారా 1 కోట్ల మంది కార్యకర్తలకు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించారని తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ప్రారంభించిన మార్గాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి కీలకంగా పనిచేశారని కొనియాడారు. ముఖ్యంగా ఐటీ రంగం, అమరావతి అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను వివరించారు. మహానాడు కార్యక్రమంలో తొలి రోజు పార్టీ నిర్మాణంపై, 2వ రోజు ప్రభుత్వ విజయాలపై, 3వ రోజు భారీ బహిరంగ సభపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. మే 27, 28, 29 కడపలో జరిగే మహానాడుకి వస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్టీఆర్ జయంతి రోజున మహానాడు జరుపుకోవటం ఆనవాయితీ. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఆయన ఆ రోజున 43 సంవత్సరాల క్రితం పేదవాడికి పట్టడి అన్నం పెట్టలేనప్పుడు ఈ రాజకీయం ఎందుకని, వరన్నం లగ్జరీగా ఉన్న పరిస్థితి, అన్ని ప్రాంతాల్లో వాళ్ళు అన్నం తినే పరిస్థితి లేదని కిలో బియ్యం ₹2 పథకం ప్రవేశపెడితే 43 సంవత్సరాల తర్వాత కూడా ఆ పథకాన్ని తీసే సాహసం ఏ ప్రజాప్రభుత్వం చేయలేదంటే దట్ ఈజ్ ఎన్టీఆర్. అలాగే ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు, ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహోన్నత నాయకుడు ఎన్టీఆర్. అలాగే ఎన్టీ రామారావు గారు మన దేశం సినిమాతో సినిమా జీవితం మొదలుపెట్టి నా దేశంతో సినిమాలు ఆపేసి తెలుగుదేశం అనే పార్టీ పేరుతో రాజకీయాల్లో ప్రవేశించి 9 నెలల్లోనే రాజ్యాధికారం చేపట్టిన మహానాయకుడు ఎన్టీఆర్. అలాగే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు, రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడికి పట్టడి అన్నం పెడతాం కానీ, బోల్డ్ మండల వ్యవస్థలు తీసుకురావటం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసిన ఎన్టీ రామారావు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 3,000 కోట్లు ఉంటే దాన్ని 30,000 కోట్లకు పెంచడం కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి తద్వారా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తంలో కానీ, 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడే 15,000 ఎకరాలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కడతాం కానీ, హైటెక్ సిటీ కడతాం కానీ, ఇవన్నీ చేసిన చంద్రబాబు నాయుడు గారు. అలాగే హైదరాబాద్ నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ కేవలం 90 కోట్లు ఉందని ఇవాళ 2,60,000 కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్ జరుగుతుంటే చంద్రబాబు గారి పరిపాలనకు నిదర్శనం. అలాగే యువనాయకుడు నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు నిరుద్యోగ యువతకి కల్పిస్తారనే లక్ష్యంతో పనిచేస్తానని చెప్పినట్టుగానే ఆయన శాఖ కాకపోయినా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిరంతరం శ్రమిస్తున్న లోకేష్ బాబు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించి పార్టీని అన్నీ తానే నడిపిస్తున్న యువనాయకుడు లోకేష్ బాబు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మహానాడు పండుగ లాంటిది. ఈ మహానాడులో పాల్గొనాల్సిందిగా గన్నవరం నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాట్లను ఈవో వికే సీనా నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. సామాన్య భక్తులకు సైతం జగన్మాత శ్రీ కనకదుర్గాదేవి దర్శనం కలిగే విధంగా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పార్కింగ్, సెక్యూరిటీ, దుకాణాల సిబ్బంది, క్లోక్ రూమ్ సిబ్బందిపైనే ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, వీరంతా దేవస్థానంపై ఆధారపడుతున్న భక్తులతో గౌరవంగా వ్యవహరించడం లేదని తన క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తుందని కార్యనిర్వహణాధికారి వివరించారు. ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ఆది దంపతుల సన్నిధిలో వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు విస్తృతంగా పాల్గొన్నారు. భక్తులందరికీ శ్రీ దుర్గామల్లేశ్వరుల దర్శనం సులభతరంగా పూర్తి అవ్వాలనే ధ్యేయంతో దేవాలయ సిబ్బంది క్యూలైన్ల క్రమబద్ధీకరణ చేశారు. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి దర్శనం లైన్లు త్వరగా నడిపిస్తున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే శ్రీనాయక్ నైవేద్యం అనంతరం 500, 300 టికెట్ లైన్ దగ్గర ఉండి టికెట్స్ చెక్ చేశారు. వివిధ శాఖల నుండి సిబ్బంది, పరిచయస్తులు అని చెప్పి పలువురు ప్రోటోకాల్ ఆఫీస్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఆలయంలోకి వెళ్లడానికి రాగా, ఈ రోజు నుండి ఈ సమయంలో వీఐపీ దర్శనం లేదని, ఏదైనా ప్రోటోకాల్ ద్వారా టెంపుల్ ఏఈఓ ద్వారా సమాచారం ఉండాలని, డైరెక్ట్గా టికెట్ స్కానింగ్ దగ్గరికి వచ్చి సిబ్బందిని ఇరకాటం పెట్టడం భావ్యం కాదని వెనక్కి పంపించారు. టికెట్ స్కానింగ్ సిబ్బంది వైఫల్యం చెందుతున్నారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఏఈఓ చంద్రశేఖర్ వారిని ఆదేశించారు. శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో భక్త బృందాలను పలకరించి దర్శనం, ప్రసాదం ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద చుట్టుపక్కల పరిశీలించారు. డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్ను ఆపాలని, లేదంటే సౌత్ ఇండియాకు తీవ్ర నష్టం జరుగుతుందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు సీట్లు తగ్గించే కుట్ర జరుగుతుందని, మన గొంతును వినిపించే అవకాశం కోల్పోతామని తెలిపారు. జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా పేరుతో విజయవాడ ప్రెస్ క్లబ్లో వివిధ పార్టీలు సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా కరణం రాజేష్ కుమార్, శీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 5 డిమాండ్ల సాధనగా జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా నినాదం ముందుకు సాగుతుందని అన్నారు. డీలిమిటేషన్ను నిలిపివేయాలని, గంగా, యమున, బ్రహ్మపుత్ర నదుల మిగుల జలాలను అవసరం ఉన్న దక్షిణ భారత రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. దేశానికి 2వ రాజధాని సౌత్ ఇండియాలో ఇవ్వాలని సుప్రీంకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని అన్నారు. రీజనల్ రిజర్వేషన్ సిస్టమ్, హిందీ, ఇంగ్లీషులలో సివిల్ ఎగ్జామ్స్ నిర్వహించడం వలన సౌత్ ఇండియా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల నుంచి ఎంతమంది ట్యాక్స్ పే చేస్తున్నారు, తిరిగి ఎంత వస్తున్నాయో చెప్పాలన్నారు.
ఇక్కడ విషయం ఏంటంటే సౌత్ ఇండియాకు కొన్ని విషయాలు, చాలా విషయాలు అన్యాయం జరుగుతుంది. అది మున్ముందుకు కొనసాగితే మాత్రము కొన్ని దేశ వ్యతిరేక శక్తులు వస్తాయి అనే ఆలోచనతో దాన్ని స్టాప్ చేయడానికి మాకు సమన్యాయం కావాలి అన్ని విషయాలంటే ఒకటి వచ్చేసి డీలిమిటేషన్. అప్కమింగ్ డీలిమిటేషన్లో బేస్డ్ ఆన్ పాపులేషన్ మనకు డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా అయినా ఆపాలి. బేస్డ్ ఆన్ పాపులేషన్, డీలిమిటేషన్కి వ్యతిరేకం కాదు, మేము డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్కి మాత్రం వ్యతిరేకం. రెండోది, మనకు గంగా యమున బ్రహ్మపుత్ర వాటర్ని మనము ఇక్కడ మిగులు జలాల్ని సౌత్ ఇండియాకి మళ్లించాలి. మిగులు జలాల్ని మాత్రమే, యూటిలైజ్ జలాల్ని కాదు. మూడోది, దేశ రాజధానిని, సెకండ్ రాజధానిని ఏర్పాటు చేయాలి, సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయాలి. మూడోది. నాలుగవది వచ్చేసి ఫైనాన్షియల్ రెసిప్రోకాలిటీ. అంటే ఏంటి, మనం ఎంత ఇస్తున్న కేంద్రానికి, కేంద్రం నుంచి మనకి ఎంత వస్తుంది, అది ఒకటి క్యాల్కులేట్ చేసుకోవాలి. చాలా తక్కువ వస్తుంది, మనం కాంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ, మనకు వచ్చేది తక్కువ. ఐదోది వచ్చేసి రీజనల్ రిజర్వేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఈ యొక్క 5 డిమాండ్లతో ఒక అజెండా అనేది పాస్ చేసినాం. దానికి రిజల్యూషన్స్ అనేటివి కూడా ప్రతిపాదిస్తున్నారు. డెఫినెట్గా ఆల్రెడీ ఈ జస్టిస్ ఫర్ సౌత్ ఇండియాకి తమిళనాడులో 30 రాజకీయ పార్టీలు, కర్ణాటకలో 30 రాజకీయ పార్టీలు, కేరళలో 5 పొలిటికల్ పార్టీలు, పుదుచ్చేరిలో 1 పొలిటికల్ పార్టీ, దాదాపు 56 నుంచి 60 పార్టీల సమ్మేళనం. ఇప్పుడు దాదాపు ఇక్కడ 20 నుంచి 25 పొలిటికల్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. 80 నుంచి 85 రాజకీయ రిజిస్టర్డ్ పార్టీల యొక్క మద్దతు అనేది కూడగట్టినాము. కొందరు అంటున్నారు డిఫరెంట్గా కొన్ని రాజకీయ ఈక్వేషన్స్ కూడా యూజ్ చేద్దామని. ఇక్కడ ఏ రాజకీయ ఈక్వేషన్స్తో యూజ్ చేయడానికి మేము రాలేదండి. అందరికీ న్యాయం జరగాలని, చిన్న పార్టీని ఏ విధంగా శాసనసభలోకి, లోక్సభలోకి పంపించాలనే ఆధ్వర్యంతో ఈ సభను కండక్ట్ చేయడం జరిగింది. బ్రహ్మర్షి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో వివక్ష ఎటువంటిదైనా సరే ఉండకూడదు అని చెప్పారు. అది రాజ్యాంగంలో పొందుపరిచిన ఫండమెంటల్ రైట్స్ దాంట్లో భాగం. ప్లేస్ ఆఫ్ బర్త్, పుట్టుక కారణంగా వివక్ష ఎదుర్కోకూడదు ఎవరు కూడా అని చెప్పారు. మీరు గమనించినట్లయితే 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దక్షిణ భారతదేశం నుంచి 2 ప్రధానమంత్రులు అయ్యారు. ఇది వివక్ష కాదా?